భార్య ఉద్యోగానికి వెళ్తుందని ఒక భర్త ఇంట్లోనే ఉంటూ ఆమె కోసం వంట చేసి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తాడు. ఆఫీస్ టైం అవుతుంటే ఆమెను పిలిచి అన్నం తినిపించి ఆఫీస్ కు పంపిస్తాడు. రాత్రికి వంట కోసం కొడుకుని తీసుకుని మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ చేపల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో భార్యకు ఫోన్ చేసి ఏ చేపలు కొనాలి అని అడిగితే బడ్జెట్ చూసుకుని రేట్ తక్కువగా ఉన్న ఐల చేపలు అరకిలో తీసుకురమ్మని చెప్తుంది. నిజానికి ఆ భర్త తన సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవడానికి కొద్దిగా డబ్బు దాచిపెట్టుకుంటూ ఉంటాడు. కానీ కార్ డీలర్ ఫోన్ చేసి సడన్ గా రేట్ పెరిగిందని చెప్తాడు. దాంతో ఆశ నిరాశ అవుతుంది. రాత్రి భార్యతో ఈ విషయం చెప్తూ ఉంటే ఆమె సరేలేండి, ఆ డబ్బుతో నాకు ఒక చిన్న జుంకీలు కొనివ్వండి అని అడుగుతుంది. ఆయన కూడా సరేనని మరుసటి రోజు జ్యువెలరీ షాప్ కి తీసుకెళ్లి చిన్న జుంకీలు కొనిస్తాడు. మరుసటి రోజు భార్య కొత్త జుంకీలు పెట్టుకుని ఎంతో సంతోషంగా ఆఫీస్ కి వెళ్ళడానికి బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడకు ఒక పెద్ద వయసు ఆవిడ వచ్చి కూర్చొని ముచ్చట్లు పెడుతూ నీ చెవికి ఒక కమ్మె ఉంది, ఇంకోటి ఏది అని అడుగుతుంది. భార్య చెక్ చేసుకునేసరికి నిజంగానే ఒక చెవి కమ్మ ఊడిపోయి ఉంటుంది. కష్టపడి కొనుక్కున్న కమ్మ పోయిందని ఆమె బస్ స్టాండ్ అంతా వెతుకుతూ ఏడుస్తూ తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పి బస్ స్టాండ్ కి రమ్మంటుంది. ఆమె ఏడుస్తుంటే పక్కనున్న ఆ పెద్ద ఆవిడ ఓదార్స్తూ నువ్వు కష్టపడి కొన్నది ఎక్కడికి పోదు, వెతుకుదాం అని చెప్పి ఆ భార్య వేసుకున్న డ్రెస్ ఫోల్డింగ్స్ లోనే ఇరుక్కుపోయిన ఆ బంగారం కమ్మను వెతికి తీసిస్తుంది. పోయిన కమ్మ దొరకడంతో ఆ భార్య సంతోషానికి అవధులుండవు. అంతలోనే భర్త కూడా కంగారుగా బైక్ పై బస్ స్టాండ్ కి వస్తాడు. భార్య తన భర్తకు కమ్మను చూపిస్తూ ఈ పెద్ద ఆవిడే వెతికి పెట్టారు అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పెద్ద ఆవిడ తన పని అయిపోయిందన్నట్లు ప్రశాంతంగా నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.